రేపు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అద్భుతమైన అభివృద్ధిని, ప్రజల పక్షాన నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ, ప్రజల పాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో, అమ్మ సోనమ్మ ఆధ్వర్యంలో అద్భుతంగా తెలంగాణ బంగారు తెలంగాణ అద్భుతంగా ముందుకు పోతుంది. కాబట్టి మీరు ఎన్ని మాటలు చేసినా, చివరికి ఎన్ని మాటలు చేసినా, ఎన్ని మసిబూసి మారడిగాయ చేసినా, ఇంకొక చివరి మాట పడేస్తా ఏం పడేస్తావా? ప్రజాస్వామ్యం ఏమనుకున్నావు? This is a democratic country. This is not a private limited company. You are not a company CEO. మీకు అర్థమైంది, వాళ్ళు పెట్టుకున్న అర్థం కాదు, తీసేసినవి కాదు. ఇది ప్రజాస్వామ్యంగా ఏర్పడ్డ ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం. ఇంకొక ముఖ్య విషయం చివరికి హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఉమ్మడి 10 జిల్లాల్లో ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడుతున్నారు, రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో ఉంటున్నారు. ఇప్పుడు బలానికి మరో బలం లెక్క మేము ఉద్యమంలో ఏ విధంగా తెలంగాణ సాధించుకున్నామో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కోసం, ఈ ప్రభుత్వంలో కాపాడుకోవడం కోసం, కాంగ్రెస్ పార్టీని మరింత ముందు తీసుకుపోవడానికి మీ ఉద్యమాలందరూ కూడా ఒక ఇనుప గోడ లెక్క కాపాడుకుంటాం, మేము ముందుకుంటాం. పిచ్చి సమస్యలు చేస్తే, పిచ్చి కథలు చేస్తే మీ బీఆర్ఎస్ పార్టీ, మీ వ్యవస్థ చరిత్రలో పుస్తకాలు నిలబడుతుంది, కనుమరుగైపోతాయి, కాలగర్భంలో కలిపిపోతుంది తెలియజేసుకుంటూ. అదే కాకుండా చూసాం ప్రజాస్వామ్యం, ఎందుకంటే భారతదేశం ప్రజాస్వామిక దేశం, డెమోక్రాటిక్ కంట్రీ భారతదేశం, డెమోక్రాటిక్ ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అయితే ఒకరోజు మారుతారు అనుకున్నాం, ప్రతిపక్షంకి వచ్చిన అధికార పక్షం పోయింది, ప్రతిపక్షంకి వచ్చాం, మారుతారు అనుకున్నాం. ప్రతిపక్షంలో కూడా అహంకారబద్ధంగా దొరల రాజ్యం, గడి వ్యవస్థ ఇంకా కుప్పగులలేదు. అదే అహంకారంతో కార్యకర్తలే పట్టించుకోకపోవటం, కార్పొరేటర్లకు ఇజ్జత లేకపోవటం. ఈరోజు నేనొక్కడిని, ఒక తెలంగాణ ఉద్యమకారుని, ఒక సిపాయి, తెలంగాణ కోసం పోరాడ ఏదుండి మీ మాట నచ్చక, మీ వ్యవస్థ నచ్చక, మీరు చేసే దొర అహంకారం నచ్చక, మీ యొక్క నిర్ణయాలు నచ్చక ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడుతున్న వ్యవస్థ, అద్భుతమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలపరచడం కోసం నేను మీ తుచ్చమైన పార్టీకి సాధారణ సభ్యతకు రాజీనామా చేసి వచ్చి 48 గంటలు కూడా కాలే భయపడి కేటీఆర్ ట్విట్టర్ బిడ్డ వెంటనే తెలంగాణ భవన్లో కార్పొరేటర్లకు అత్యవసర సమావేశం పెట్టిండు. ఎందుకు పెట్టినవా? అంత భయమా నీకు? ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేటర్ గుర్తుకు రాలే? ఇదే జిహెచ్ఎంసీ బల్దియా భవన్ సాక్షిగా నువ్వు రివ్యూ మీటింగ్ చేస్తున్నావు, కేటీఆర్ ఇక్కడ రివ్యూ మీటింగ్ మంత్రిగా చేస్తున్నా అని చెప్పి మున్సిపల్ మంత్రిగా వస్తే, కార్పొరేటర్లు వస్తే ఎందుకు వచ్చినావని చెప్పి నన్ను తిట్టినావు. ఎందుకు వస్తున్నారు కార్పొరేటర్లు? జిహెచ్ఎంసీ ఆఫీస్కి ఎందుకు వచ్చి నీ రివ్యూ మీటింగ్ ఉన్నప్పుడు ఎందుకు వచ్చిరని చెప్పి అరిచినావు. సామాన్య కార్యకర్త వస్తే ఎట్లొచ్చినావు అని అరిచినావు. ఈరోజు ఏ భయంతో, ఎందుకింత భయపడి ఆగమేఘాలపైన ఈరోజు తెలంగాణ భవన్లో కార్పొరేటర్ల అత్యవసర సమావేశం ఎందుకు పెట్టినావు? అంత భయం ఎందుకు? ఎక్కడ పోతారనా? ఇప్పుడు గుర్తుకొచ్చిరా కార్పొరేటర్లు? నీ కార్పొరేటర్లు బాధపడుతున్నప్పుడు, కార్పొరేటర్ల మీద కేసులు పెడుతున్నప్పుడు, స్థానిక ఎమ్మెల్యే, మీ పార్టీ ఎమ్మెల్యే కేసులు పెడుతున్నప్పుడు, మీ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళని హరాస్ చేస్తున్నప్పుడు, మీటింగ్లలో మీ పార్టీ ఎమ్మెల్యేల పైన మీ పార్టీ ఎమ్మెల్యే అంశాలు దాడులు చేస్తున్నప్పుడు, మీ పార్టీ బీఆర్ఎస్ కార్పొరేటర్ల పైన పట్టించుకోకుండా ప్రోటోకాల్ను అతిక్రమించి మీ పార్టీ ఎమ్మెల్యేలు మీ బీఆర్ఎస్ కార్పొరేటర్ల పైన వాళ్ళను దూషిస్తున్నప్పుడు, వాళ్ళను ఒక కార్పొరేటర్గా ప్రజాప్రతినిధిగా చేసిన గౌరవం ఇవ్వకుండా కుంగులుతుంటే శేర్లింగంపల్లి, కుతుబుల్లాపూరు, అంబర్పేటు, ఎల్బీ నగరు, మల్కాజి, ఉప్పలు, ఆ ప్రాంతాలలో, ముషిరాబాద్ ఆ ప్రాంతాలలో మొత్తుకుంటుంటే ఒక్కరోజు మాట్లాడి ఏం చెప్పినావు ఇంకా వాళ్ళకు? అమ్మా మాది ఎమ్మెల్యే సెంటర్ పాలిటిక్స్, ఎమ్మెల్యే ఉంటే ప్రభుత్వం ఉంటుంది, మీరు ఉంటే ఉండి పోతే పోండి. కాదన్నా, మేము కూడా 60,000, 50,000, 70,000 ప్రజల చేత ఎన్నుకోబడ్డ, ఓటర్ల చేత ఎన్నుకోబడ్డ కార్పొరేటర్లను